భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం అనేది చాలా బాధాకరం, శోచనీయం. ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ అధినేతకి ఎంత బరువు బాధ్యత ఉన్నదో అంతే బాధ్యత వివరించాల్సినటువంటి స్థానం. రాజకీయాలు, ఎలక్షన్లు వేరు, కానీ ఇలాంటి నేచర్ ఎలాంటి జరిగినప్పుడు రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రజలకి కష్టాలు పడుతుంటే వారి కష్టాల్లో భాగం పంచుకొని వారికి భరోసా, ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏ ఫామ్ హౌస్లో పడుకున్నాడో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం. మొన్నటి వరకు గారాల కూతురు కేపీ కవిత గారి పేరు కొరకు కడరాని పాటుపడి బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతూ ప్రాధాన్యపడిన సందర్భం కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చినారు. ఇప్పుడు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. తండ్రి గారు ఫామ్ హౌస్కే పరిమితం అవుతే సుపుత్రుడైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమయంలో విలాస యాత్రలో ఉన్నారు. ట్వీట్ చేశారు, ఇంగ్లాండ్లో ఎక్కడో టెలిఫోన్ బూత్లో 20 ఏళ్ల క్రితం ఫోటో తీయాలంటే మళ్ళీ నిన్న ఫోటో దిగి పెట్టాడు. ఇదాన్ని ఆయన బాధ్యత. ఇంగ్లాండ్ ఎంత దూరంలో ఉంది మనకి? శుక్రవారం నాడు వర్షాలు మొదలైనవి. ఆ రోజే తీవ్రంగా వర్షాలు పడేది. శనివారానికి రావచ్చు కదా, దానికి వచ్చి బాధ్యత నిర్వహించవచ్చు కదా, ప్రజలతో తిరగవచ్చు కదా. నువ్వు చేస్తున్న ట్వీట్లు ఇక్కడ నుండి ప్రజలతో మమైక్యమై ప్రజల కష్టాల్లో భాగమై పత్రికా సమావేశంలో మాట్లాడవచ్చు కదా. ఇక్కడ ఇంగ్లాండ్లో విహారయాత్రలో నువ్వు ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనిషి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతావు. మన ట్వీట్లను ఏమైనా పనికొచ్చావా అంటే అసలైన ట్వీట్లు. దీనివల్ల వర్షాలు పడుతుంటే నెక్స్ట్ డే నుంచి ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు అధికారులతో, వారితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, మంత్రివర్గ సభ్యులు, మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, డీసీ అధ్యక్షులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 2 రోజులుగా ఖమ్మంలో, మహబూబాబాద్లో పర్యటనలు చేస్తూ ఉన్నారు, రివ్యూలు చేస్తూ ఉన్నారు, తగు సూచనలు ఇస్తూ ఉన్నారు, సహాయ సహకారాలని ప్రకటిస్తూ ఉన్నారు. మీరు తెలియకుండా పొద్దునిద్రలో ఉన్నారని, హెలికాప్టర్లు ఎందుకు వాడలేదని, మీ ధ్యాసంతో విలాసంతో జీవితమే. హెలికాప్టర్ సకాలం లేకుండా రోడ్డు మార్గాన పోయాడు. నిన్న పక్క రాష్ట్రం వాడు 10 హెలికాప్టర్లు పెట్టాడని, మనం ఎందుకు పెట్టలేదని. హెలికాప్టర్ మీద మోదు ధ్యాస ప్రజల కష్టాల మీద లేదు. ఆనాడు ప్రజల సొత్తుని ధరావతం చేసి ప్రగతి భవన్ కట్టుకున్న మీరు విమానాలు కొనే ప్రయత్నం చేస్తున్నారు, హెలికాప్టర్ కొనే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా పోయారా, విమానం ద్వారా పోయారా, కాలినడకన పోయారా, అది కాదు సమస్య. ప్రజల వంచన ఉన్నారా లేదా, ప్రజల కష్టాల్లో భాగం పంచుకుంటున్నారా లేదా, ప్రజల కష్టాలను తీర్చే దాంట్లో నిమగ్నంగా ఉన్నారా లేదా ప్రధాన అంశం. గత 4 రోజులుగా ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులందరూ కూడా విపత్తుని నివారించే క్రమంలో, సహాయ సహకారం అందించే కార్యక్రమంలో నిమగ్నమే ఉన్నారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ట్వీట్లు చూస్తూ ఉంటే జాలేస్తావు. 12-14 గంటల దూరంలో ఉన్నారు, ఇంత విపత్తు వచ్చింది,
మా మంత్రులు ఢిల్లీలో ఉన్న వారు కూడా ఉత్తమ్ కుమార్ లాంటి వారు వెనక్కి వచ్చి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు. మీరు వెనక్కి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని అప్పుడు విమర్శిస్తే అది ఎవరైనా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ బీఆర్ఏలో ఉంటే అకౌంట్స్ ట్వీట్లు చేస్తూ ఉంటాం, అవి కూడా పలసరైన పనికిరాని ట్వీట్లు. ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను గుర్తు చేస్తా ఉన్నాను మీకు 2017 జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఆనాడు వరదలు వస్తే కుటుంబానికి 10,000 అన్నాడు ఎగ్గొట్టినటువంటి మహావీరుడు కేసీఆర్. ఆనాడు వరదలు వర్షాలు పడితే నష్టం జరిగితే ఇంటికి 5 లక్షలు అన్నాడు, పంటకి 50,000 అన్నాడు, అన్నీ ఎగ్గొట్టాడు, ఏమీ ఇవ్వలేదు. ఇవాళ రైతులకు అందించిన సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అదే కేంద్రం ఇచ్చే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి మార్జిన్ మనీ కడితే మనకి రావాల్సిన డబ్బులు వస్తాయి. ఆ మార్జిన్ మనీ కూడా